వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిన రూల్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 900కు పైగా వ్యక్తిగత సిబ్బందితో ఆయన భద్రత ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరం నుంచే సెక్యూరిటీ ఉంటుంది. కేవలం అనుమతి ఉన్న వారికే అక్కడి నుండి ముందుకెళ్తారు. అయితే అది జూన్ 4వ తేదీ వరకే. ఇప్పుడు ఆయన ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ ఆయన ఇంట్లోకి మాత్రం ఎవరికీ అనుమతి ఉండదు. మీడియాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు విచిత్రంగా తను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడుతున్నానని మీడియా ప్రతినిధులు రావాలని పిలుపునిచ్చారు. కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవద్దట. మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని దాన్నే వాడుకోవాలి, కానీ సొంతంగా వీడియోలు మాత్రం తీయవద్దని ఆంక్షలు విధించారు. పైకి మాత్రం స్పేస్ లేదని కారణం చెబుతున్నారు. వైసీపీ ఆఫీసు కంటే గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనమో ఊరూరా కట్టిన ప్యాలెస్ లో కాదు, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లు పెట్టి ముస్తాబు చేసుకున్న క్యాంప్ ఆఫీసే. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీసు సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేస్ లోనే ఇప్పుడు కూర్చొని పార్టీ కోసం పని చేసుకుంటున్నారు. తాడేపల్లిలో ఉన్నదంతా ప్రభుత్వ సామాగ్రినే. ఆయన వైభోగాన్ని ఎక్కడ షూట్ చేసి జనం ముందు పెడతారోనన్న భయంతోనే కెమెరాలను అనుమతించడం లేదు. అత్యంత లగ్జరీగా ఉండేలా కోట్లు పెట్టి సొంత బంధువులతో చేయించుకున్న డిజైన్ ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ బటన్ నొక్కితే లబ్ధిదారులకు వేలల్లో ప్రయోజనం కలిగింది. అయితే ప్రభుత్వం నుండి అందరికంటే ఎక్కువ మేలు జరిగేది ఎవరికంటే సీఎం సొంత పత్రికకే. ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షికి ఏడాదికి అక్షరాల 200 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత తరహాలో ప్రజల సొమ్ము ముఖ్యమంత్రి పత్రిక ఖాతాకు చేరుతోంది. వైసీపీ సర్కారు వచ్చాక ఏటా ప్రకటనల రూపంలో 100 కోట్లకు పైగా చెల్లించారని తీవ్ర విమర్శలున్నాయి. అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన ధోరణి మార్చుకోవడం లేదు. ఏదైనా సమావేశం పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా ఆంక్షలు విధించడం కామన్ గా మారింది.